బిహైండ్ ద యాక్సిస్ బ్యాంక్ సార్. బిహాఫ్ ఆఫ్ ది యాక్సిస్ బ్యాంక్ రైట్. అవును. మీరు ఏం చెప్తున్నారు? కానిస్టేబుల్ ఇంటికి పంపిస్తాను చెప్తున్నాడు. ఓకేనా? ఇది ఎక్కడ మనం అగ్రిమెంట్ లో కానిస్టేబుల్ పంపించాలని చెప్పేసి ఇంటికి లీగల్ డాక్యుమెంట్ అనేది ఇష్యూ అయిన తర్వాత మాకు ఫర్దర్ గా అసలు మాకు సంబంధం లేదు. మీది ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటారా, లేదు నేను అవుట్ స్టాండింగ్ క్లియర్ చేసుకుంటారా, ఈ రెండు చేసుకున్నప్పుడు మేము కేసులు ఫార్వర్డ్ చేస్తాం. మా దగ్గర ఎందుకు సార్ పేమెంట్ ట్రైన్? అవును సార్, కానిస్టేబుల్ ఎందుకు వస్తాడు లీగల్ డాక్యుమెంట్ తీసుకొని? అది మాకెందుకు, వచ్చిన వాళ్ళని అడగండి. అది మాకేం సంబంధం మీరు కదా సార్? అది మాకు సంబంధం. అవును, నాకు అలా మా నామ్స్ ప్రకారం అలా ఉంటుంది. ఒకసారి ఫర్దర్ గా ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు సంబంధం లేదు. అడ్వకేట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారని మాకు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కానిస్టేబుల్ అండ్ అడ్వకేట్ మీ ఇంటికి వస్తారు లీగల్ నోటీస్ తీసుకొని మీరు లోన్ పేమెంట్ చేయకపోతే అని రికవర్ ఏజెంట్ అంటున్నాడు. వీడియో చివరి వరకు వినండి. ఆ విధంగా కానిస్టేబుల్ రానికి ఛాన్స్ ఉందా సో అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్సెస్ క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ లో పెట్టారు కదా? ఏంటండి? యాక్సెస్ క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ లో పెట్టారు కదా? అవునండి. ప్రాబ్లం ఏమైంది? పే చేసుకోవట్లేదు. ప్రాబ్లం ఫండ్ ఇష్యూ సార్. ఫండ్ ఇష్యూ ఉంది. 10వ తారీఖు కడతా అన్నారు. ఎవరు చెప్పారు? 10వ తారీఖు కమిట్మెంట్ ఇవ్వలేదా మీరు? ఇవ్వలేదు. టోటల్ అవుట్స్టాండింగ్ ఎంత? మొత్తం అదే సార్, 87,252 రూపాయలు ఉంది మీది అవుట్స్టాండింగ్. సెటిల్మెంట్ చేస్తే సెటిల్మెంట్ అమౌంట్ చెప్పండి. సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నాతో సెటిల్మెంట్ అంటున్నారు. ఓకే, ఇది రికార్డెడ్ కాలేగా ఇబ్బంది ఏమి లేదులేండి. సెటిల్మెంట్ అమౌంట్ ఒకసారి నేను చెప్తాను. రికార్డ్ కాల్ రికార్డ్ చేయండి సార్, నో ఇష్యూ. నేను అఫెన్స్ చేస్తాను. 39,500కి మీకు సెటిల్మెంట్ వస్తుంది. 39,500కి అంత కష్టం కదా? మరి ఎంత కడతారు? ఒక 20,000 కడతారు సార్, వన్ షాట్. 20,000 వన్ షాట్ లో కడతారు సార్. అసలు 20,000 ఎలా అడుగుతున్నారు సార్? ఇప్పుడు మీది అవుట్ స్టాండింగ్ వచ్చేసి 87,000 ఉంటే 20,000 ఎలా అడుగుతున్నారు సార్? 20,000కి మీరు ఎంత పర్సెంటేజ్ వేశారు? మీకు మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి సార్, కాదనట్లు. మీకు మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, కాదనట్లేదు. ఇప్పుడు 87,252 రూపాయలు ఉంది మీకు. కొన్ని యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ ఈ బ్యాంక్స్ ఈ నామ్స్ ప్రకారం ఏంటంటే సార్, సెటిల్మెంట్ వేవర్స్ అనేది ఎక్కువ ఇవ్వరు మీకు. ఎస్ బ్యాంక్, ఆర్బీఐలు ఇవి ఇచ్చినంత వేవర్స్ అయితే ఇవ్వరు. ఓకే, దీని గైడ్ లైన్స్ దీనికి ఉంటుంది కదా సార్. యాక్సెస్ గైడ్ లైన్స్ అనేది యాక్సెస్ ఉంటుంది. మీకు అంత పర్సెంటేజ్ వేవర్ అనేది ఇవ్వదు. మీది 39,500 ఉంది. మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే ఒక 2,000-3,000 తగ్గిద్ది. కరెక్ట్, కానీ అంత అమౌంట్ అయితే లేదు సార్. ఓకే సార్, ఇబ్బంది. ఇప్పుడు నేను కట్టమని మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయట్లేదు. మీరు అంత అమౌంట్ కట్టుకోలేను అనుకుంటే సరే 87,252 రూపాయలు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోండి. 20,000 చెప్పిన మంత్లీ మొత్తం కట్టేసుకోండి. ఇబ్బంది ఏముంది? నాకు యాక్సిస్ బ్యాంక్ లిస్ట్ ఎంత వస్తుందో చెప్పండి. దాన్ని బట్టి యాక్సిస్ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ మీరు లీస్ట్ ఎంత వస్తుందో చెప్పండి. లీస్ట్ ఎంత వస్తుందో చెప్పమంటారా? ఈ 39 అంత కష్టం అట్లా. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి సార్? మీ దగ్గర డాక్యుమెంట్ ఒకటి ఓవర్ లివరేజ్. సింపుల్ చెప్తున్నా కదా, ఓవర్ లివరేజ్. ఓవర్ లివరేజ్ ఓకే సార్. మీరు ప్రీవియస్ గా ఏదైనా బ్యాంక్ సెటిల్మెంట్ చేసుకున్నారా? నేను ఇప్పుడు 1 by 1 చేస్తున్నా. మీతోనే మొదలు పెడతాను. మాతోనే మొదలు పెడుతున్నారు. ఓకే, సెటిల్మెంట్ లెటర్స్ లేవు. ఓకే సార్, మీరు చెప్పిన అమౌంట్కి అయితే ఆ అమౌంట్కి రాదు సెటిల్మెంట్ అనేది. మీరు ఫర్దర్గా మూవ్ అవుతా అనుకుంటే ఫర్దర్గా మూవ్ అవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఇంటిమేట్ చేయాలి కాబట్టి మేము ఇంటిమేట్ చేస్తున్నాము. షూర్. ఓకే, ఒక లీగల్ డాక్యుమెంట్ అనేది ఇష్యూ అయింది సార్. అది ఆ అడ్రస్కి తీసుకొచ్చి స్టిక్ చేస్తారు లాయర్ గారు, కానిస్టేబుల్. ఏంటండి? మీ యొక్క లీగల్ డాక్యుమెంట్ అనేది ఇష్యూ అయింది సార్. మీ యొక్క దాని మీద ఓకే, క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ మీద లీగల్ డాక్యుమెంట్ అనేది ఇష్యూ అయింది. లాయర్ గారు, కానిస్టేబుల్ వచ్చి మీ అదికి మీకు అందజేస్తారు. మీరు అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? మీది కానిస్టేబుల్ ఎందుకు వస్తారు సార్? మరి లీగల్ డాక్యుమెంట్ కదా సార్ అది. కానిస్టేబుల్ పోస్ట్మెన్ రావచ్చు కదా? వాళ్ళే వస్తారు సార్. అది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు చెప్పింది మేము చెప్తాం కానీ ఇప్పుడు మేము నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళు అని నేను చెప్పే రైట్ నాకు లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని మంత్స్ పెండింగ్ చెక్ చేశారా మీరు? 3 నెలలు అంటారు, కట్టక చాలా డేస్ అయింది. ఎన్ని మంత్స్ పెండింగ్? డిపిడి చెక్ చేయండి. మీ డిపిడి ఎంత ఉందో చెప్పమంటారా? 194 డిపిడి ఉంది మీది. అంటే మీరు కౌంట్ చేసుకోండి, 194 డిపిడి ఉంది. 184 డిపిడి ఉన్నది. ఓకే, 6 నెలలు అయింది రఫ్ గా. ఇప్పుడు కేసు ఆల్మోస్ట్ ఏజెన్సీలో ఉంటుంది. ఏజెన్సీ మీది సార్? ఏజెన్సీ ఏది అంటున్నాం మీరు? ఏజెన్సీ పేరు ఎందుకు సార్ మీకు? అవి మా డీటెయిల్స్ మీకెందుకు? మీరు నాకు కాల్ చేసినప్పుడు ఒకటి వినండి సార్. మీరు నాకు కాల్ చేశారా? కాల్ చేసినప్పుడు అవతల పార్టీ పర్సన్ నేను డీటెయిల్ తెలుసుకునే బేసిక్ రైట్ నాకు ఉంటుంది. ఓకేనా? మీరు ఎవరు సార్, ఏం పేరు అని చెప్పి రైట్ నాకు ఉంటుంది. మీ ఏజెన్సీ పేరు బిహైండ్ ద యాక్సిస్ బ్యాంక్ సార్. బిహాఫ్ ఆఫ్ ది యాక్సిస్ బ్యాంక్ రైట్. అవును. మీరు ఏం చెప్తున్నారు? కానిస్టేబుల్ ఇంటికి పంపిస్తాను చెప్తున్నాడు. ఓకేనా? ఇది ఎక్కడ మనం అగ్రిమెంట్ లో కానిస్టేబుల్ పంపించాలని చెప్పేసి ఇంటికి లీగల్ డాక్యుమెంట్ అనేది ఇష్యూ అయిన తర్వాత మాకు ఫర్దర్ గా అసలు మాకు సంబంధం లేదు. మీది ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటారా, లేదు నేను అవుట్ స్టాండింగ్ క్లియర్ చేసుకుంటారా, ఈ రెండు చేసుకున్నప్పుడు మేము కేసులు ఫార్వర్డ్ చేస్తాం. మా దగ్గర ఎందుకు సార్ పేమెంట్ ట్రైన్? అవును సార్, కానిస్టేబుల్ ఎందుకు వస్తాడు లీగల్ డాక్యుమెంట్ తీసుకొని?
అది అది మాకెందుకు, వచ్చిన వాళ్ళని అడగండి, అది మాకేం సంబంధం అయితే మీరు కదా సార్, అది మాకు సంబంధం. అవును, నాకు అలా మా నామ్స్ ప్రకారం అలా ఉంటుంది. ఒకసారి ఫర్దర్ గా ఫార్వర్డ్ అయిన తర్వాత మీకు సంబంధం లేదు, అడ్వకేట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారని మాకు చెప్తారు. అవును, మేమంటే మీ యొక్క అడ్రస్ ఇచ్చి ఇదిగోండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ డబ్బులు ఇచ్చి మేమైతే పంపించము. ఒకసారి లీగల్ గా ఫార్వర్డ్ అయిన తర్వాత ఎవరు వస్తారో ఎందుకు వస్తారో మాకు సంబంధం లేదు, ఫార్వర్డ్ చేయడం వరకు మా పని. ఇందాక మీరు ఏం చెప్పారు సార్, నాకు కానిస్టేబుల్ వస్తారు అడ్వకేట్ వస్తారని చెప్పారా లేదా? అవును సార్, లీగల్ డాక్యుమెంట్ తీసుకొని వస్తారు, స్టిక్ చేస్తారు, అది అంతా అది ఏమో మేము అంత తీసి చదువుతాం సార్. మేము అందులో అంటే లీగల్ డాక్యుమెంట్ తెలియదు, అసలు ఏమీ తెలియదు మీకు. లీగల్ డాక్యుమెంట్ తెలీదు, ఫార్వర్డ్ చేయడం మాత్రం తెలుసు. మేము ఒకటి సార్, మా దగ్గర కేసు వర్కౌట్ అయ్యింది అనుకుంటే వర్కౌట్ చేయాలంటే భయపెట్టాలి అంతేనా? హలో హలో చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, వర్కౌట్ చేస్తే వర్కౌట్ చేయలేదంటే భయపెట్టాలి అంతేనా మీ పాలసీ? మాకు సార్ భయపెడతాం, మాకు ఎందుకు సార్ మిమ్మల్ని భయపెడతాం? కానిస్టేబుల్ వస్తాడని చెప్పేసి మీరు రాంగ్ కమ్యూనికేషన్, మిస్కమ్యూనికేషన్ ఎందుకు చేస్తారు చెప్పండి? అంటే కస్టమర్ భయపడిపోయి పేమెంట్ చేయాలి, అదేనా మీ ఇంటెన్షన్? అంటే ఇప్పుడు మీరు భయపడితే నాకేమన్నా వచ్చిద్దా సార్? మీరు భయపడితే కస్టమర్లు అట్లా మీకు ఫర్దర్ గా జరిగేది మీకు చెప్పాలి కాబట్టి మేము చెప్తాం. ఒకటి వినండి సార్, కస్టమర్ ఇంటికి పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు వస్తాడు లోన్ మ్యాటర్ లో చెప్పండి. అది నాకు తెలియదు సార్, అది నాకైతే తెలియకపోతే ఎందుకు అట్లా మిస్కమ్యూనికేషన్ ఎందుకు ఇస్తున్నారు కస్టమర్ తోటి? సార్ మీరు పేమెంట్ చేసుకుంటారా చేసుకోండి, అంతవరకు ఫర్దర్ మిస్కమ్యూనికేషన్, మిస్గైడెన్స్, మిస్ఇన్ఫర్మేషన్, పేమెంట్ కట్టలేనప్పుడు రాంగ్ కమ్యూనికేషన్ ఇలాంటి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇష్టమా మీరు? పేమెంట్లు కట్టలేనప్పుడే మీరు ఇలాంటి మాట్లాడతారు. పేమెంట్ కట్టుకోలేను అనుకున్నప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడతారు. ఏమని నాకు మిస్కమ్యూనికేషన్ చేశారు, మా ఇంటికి ఎందుకు వస్తారు, వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు, వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే పేమెంట్ కట్టుకునే వాడికి అయితే ఇవన్నీ రావు సార్. పేమెంట్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను ఎలా అన్నా తప్పించుకోవాలి అనుకుంటే సార్ ఇలాంటి తప్పించుకోవాలనుకుంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతుంటే ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎలా తప్పించుకోవాలనుకుంటే మాట్లాడి మీకు కమ్యూనికేషన్ లో ఉంటున్నా కదా, సెటిల్మెంట్ మాట్లాడుతున్నా. మీరు ఎందుకు కమ్యూనికేషన్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాను, నేను సెటిల్మెంట్ అమౌంట్ అడుగుతున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు అని మీరు మామే చెప్తారు. మీరు చెప్పిన అమౌంట్ ఈ సెటిల్మెంట్ ఎలా వస్తుంది? మీరు చెప్పిన అమౌంట్ మీరు ఓకే, మీరు లీగల్ డాక్యుమెంట్ అని చెప్పారు, అది కూడా తీసుకుంటారు. అడ్వకేట్ వస్తారు, కానిస్టేబుల్ వస్తాడు, ఇవన్నీ ఎందుకు అట్లా మిస్కమ్యూనికేషన్ చేయ తప్పు కదా, అట్లా చేయదు కదా, అట్లా మిస్ఇన్ఫర్మేషన్ థ్రెటనింగ్ ఎందుకు ఇస్తున్నారు ఇట్లా కస్టమర్ ని? అయిపోయిందా సార్? అయిపోలేదు, చెప్పండి. ఇప్పుడు నన్ను నేను చెప్తా కదా, ఇప్పుడు నేను చెప్తా దాని ఆన్సర్ నేను ఎలా మాట్లాడతాను? నేను చెప్తాను వినండి, మీరు చెప్తాను వినండి, చెప్పండి. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగిన అమౌంట్ కి సెటిల్మెంట్ రాదు. సెటిల్మెంట్ పక్కన పెట్టండి. మీరు మిస్కమ్యూనికేషన్ కస్టమర్ తోటి మీరు ఎందుకు చేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు వస్తా అని చెప్పాడు చెప్పండి. చెప్పేది వింటావా? ఒక నిమిషం నేను చెప్పేది వింటారా? నేనేమంటున్నా, మీరు మిస్కమ్యూనికేషన్ ఎందుకు చేశారు దానికి ఆన్సర్ చెప్పండి. అవును, నేను చెప్పేది విను, నేను సమాధానం చెప్పేది విను. ఒక నిమిషం, నేను ఏమన్నా నీతో తప్పుగా మాట్లాడుతున్నానా? నేను ఒక నిమిషం నేను చెప్పేది వినయ్యా. నేను కట్టుకోలేను ఒక మాట చెప్పు, నేను ఫర్దర్ గా మూవ్ చేసేస్తున్నా. సరే ఈ కేసు నా దగ్గర వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నేను పంపించేసుకుంటాను. నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా మధ్యలో మాట్లాడతారు? మీరు మాట్లాడారు, నేను మాట్లాడానా? వినండి అని చెప్తున్నాను, వినిపించుకోరు ఎందుకని? చెప్పండి. ఇప్పుడు మీది 87,000 ఉంది, దానికి 22,000 మీకు సెటిల్మెంట్ వచ్చింది అంటున్నారు. ఆ అమౌంట్ రాదని మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు ఎందుకు కమ్యూనికేషన్ చేస్తున్నారు మాతో? నేను అదే రూల్స్ అడుగుతా. బ్యాంక్ నామ్స్ ప్రకారం 39,000 వస్తుంది, కట్టుకుంటారా? 39,000 కష్టం సార్. 39,000కే వస్తుంది, కట్టుకుంటారా మీరు? 39,000 కష్టం అంటున్నా కదా. అదే మీరు 39,000 కష్టం అని మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కట్టుకోలేరని మీకు కూడా నాకు తెలుసు. మీరు కట్టకూడదు అనే ఉద్దేశంతో ఉన్నారని కూడా నాకు తెలుసు. మీరు దానికి చెప్పకపోతే కట్టను అని చెప్పరు. మీరు తెలివిగా ఏం చేస్తున్నారు? నేను కట్టనయ్యా మీకు, నేను కట్టుకోలేనని చెప్పట్లా. తక్కువ అమౌంట్ కట్టుకుంటా అంటున్నారు. ఆ తక్కువ అమౌంట్ కి మీకు క్లోజ్ అవుతుంది మీకు తెలుసు. దీంట్లో తెలివి ఏం లేదు సార్. కస్టమర్ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు నేను గంట కష్టాలు కింద కడతాను, నెగోషియేట్ చేస్తాను మీతోటి, ఓకేనా? దీంట్లో తెలివి ఏముంది? మీరు తెలివిగా బెదిరిస్తున్నారు. కస్టమర్ పోలీసు వస్తాడు, అడ్వకేట్ వస్తాడు, లీగల్ డాక్యుమెంట్ పట్టుకొస్తాడు, ఇవన్నీ చెప్పింది నేనా మీరా? 87,000కి మీకు 20,000 కడితే ఏ బ్యాంక్ క్లోజ్ చేసిద్ది? నేను 20 అని చెప్పలేదు, మీకు ఎంత చెప్పాను చెప్పండి సార్.
22,000 చెప్పారు సార్. 22,000 చెప్పారు. 22,000 అంతకాదు ఇంత మీరు ఎంత వస్తుందో చెప్పండి, ఇంకో ఫిగర్ చెప్పండి. ఇట్లా నెగోషియేట్ చేయాలి కానీ మీరు బెదిరించి అడ్వకేట్ వస్తాడు, పోలీస్ వస్తాడు, ఇవన్నీ తప్పది. ఇప్పుడు మిమ్మల్ని బెదిరిస్తే నాకేం శాలరీ సార్ ఇప్పుడు అడ్వకేట్ పోలీస్ వస్తాడని చెప్పారు కదా మీరు డైలాగు. బెదిరియడం అనకపోతే ఏమంటారు చెప్పండి. సార్ మీరు ఇక్కడ అవ్వలేదు అనుకోండి, వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, లోకదలు వస్తే వేస్తాము. అప్పుడు మీరు డైరెక్ట్ గా కోర్టులోనే చూసుకుంటారు. మరి ఎట్లా మాట్లాడండి, లోకదలు తెస్తాను సంబంధం ఇట్లా మాట్లాడాలి కానీ ఫర్దర్ గా డ్యూ ఒకటి వినండి సార్. మీరు యాజ్ రికవర్ ఏజెంటా మీరు? చెప్పండి. మీరు ఏమో మీ పొజిషన్ చెప్పండి. నాదే సార్ రికవరీ ఏజెంట్ కదా సార్. మీరు డబ్బులు కట్టకపోతే ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో చేస్తాం. ఇంత ఒకటే డైలాగ్. మీరు అన్ని ఎక్స్ట్రా తెలియంది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయకండి కస్టమర్ తోటి. నేను చెప్పేది అవును సార్. పోలీస్ వస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు అని చెప్పేసి ఎందుకు బెదిరిస్తారు? డ్యూ ప్రాసెస్ ఏముందో చేస్తాను. లోక్ అదాలత్ మీరు చేయకండి, మీకు అవసరం లేదు అది. ఓకేనా? యాజ్ అ రికవరీ ఏజెంట్ గా మీరు చెప్పారు నాకు ఇంత కాదు సార్, ఇంత కాదు చెప్తాను, అంత కాకపోతే ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో అది చేస్తాం మేము అని చెప్పాలి. అంతేగాని బెదిరియడం అనేది తప్పదు. మిమ్మల్ని బెదిరిస్తే నాకేం రాదు. ఓకేనా? డ్యూ ప్రాసెస్ ఏముందో అది చేస్తాం సార్. ఓకేనా? ఫర్దర్ గా మీరు కట్టకపోతే అన్నట్టు మాట్లాడాలి తప్ప మీకు తెలియని ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయకండి. సరే, అదే మీకు ఫర్దర్ గా మూవ్ చేసేయమన్నారు కదా, మేము అదే మూవ్ చేస్తాము. మీకు లీగల్ డాక్యుమెంట్స్ వచ్చిందో ఏదో వచ్చిందో అది ఫర్దర్ గా మీరు చూసుకోండి. ఇంకా మాకేం సంబంధం. మీరు కట్టనని నాకు చెప్పారు కదా. 22,000 అయితే నేను కట్టకుండా అంటారు. నా దగ్గర ఉన్న స్థామత అది, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని నాకు చెప్పారు కదా. నేను ఇక్కడ అదే రాసి పంపిస్తా. నా కస్టమర్ కట్టుకోలేంటున్నాడు అండి. ఆయన 39,000 నేను చెప్పాను ఆఫర్, సెటిల్మెంట్ ఆఫర్. మీరు నాకు ఏదైతే బ్యాంకు నామ్స్ ప్రకారం నాకు ఏదైతే చెప్పాను నేను అది చెప్పాను కస్టమర్ కి. ఆయన అది కట్టుకోలేను అన్నాడు. ఆయన స్థామత 22,000 అంట. ఆయన 87,252 రూపాయలు ఉంది ఇది. దానికి 22,000 సెటిల్మెంట్ అడుగుతున్నాడు. కస్టమర్ అడిగిన అమౌంట్ అనేది రాదు. కస్టమర్ దగ్గర డాక్యుమెంట్స్ అనేది లేవు. ఫర్దర్ గా మూవ్ చేసుకోమంటున్నారు. సరే నేను క్లోజ్ చేసేస్తున్నా అని చెప్పి నేను ఫార్వర్డ్ చేసుకుంటా. తర్వాత మీకు ఏదైనా ఇష్యూ అయితే ఇక నాదేం సంబంధం లేదు. కోర్టు నా కేసు అనేది నా దగ్గర నుంచి ఫార్వర్డ్ చేసేస్తా, బకి నుంచి క్లోజ్ చేసేస్తారు. ఇక మీరు ఫర్దర్ గా చూసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ కొన్ని రోజులు ఉంటుంది, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు మీరు రిసాల్వ్ కాకపోతే ఏం చేయాలి? ఫర్దర్ గా దాన్ని వదిలేసుకోవాలి. మీకు మేనేజర్ అడుగుతాడు ఏమని, అవుతుందా లేదంటే ఇంకొక ఈయన కేసు అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అతను కావట్లేదు అని చెప్పి వదిలేస్తారు, లేదంటే బెదిరియాలి. అంతే, మేము వదిలేస్తాము. అంతే, సింపుల్. కానీ ఏం చెప్తున్నా అంటే మీ థ్రెటనింగ్ వర్కౌట్ ఇక్కడ అయితే కావు. నాకైతే లిస్ట్ ఇస్తే చేసుకోగలుగుతాను చెప్తున్నా మీకు. సో మీకు పాసిబుల్ ఉంటే మీ మేనేజర్ తో మాట్లాడి ఇంత ఇప్పుడు కాదు సార్, మీరు ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు నియర్లీ 6 months అవుతుంది. 6 months కాదు 60 months అయినా కానీ 22,000 కానీ ఏమంటున్నా మీకు 30%, 25% క్లోజ్ చేసిన లెటర్ చేస్తారా నాకు? ఎంత అమౌంట్ సార్? అది ఎంత అమౌంట్ చేసుకున్నారు? మీకు పర్సెంటేజ్ చెప్తున్నారు కదా, 25 to 30%. పంపించండి ఒకసారి, నాకు ఆ లెటర్ పంపించండి. మీరు మేనేజర్ తో మాట్లాడుతుంటే చెప్పండి. దాంట్లో టాజు పాజు కూడా ఉంటుంది కదా, నేను కూడా చూస్తాను. రెండు ఉంటాయి కదా, పంపించండి ఒకసారి. మీరు పంపించండి, నేను చూస్తాను. చెప్పేది టాస్ మీద చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఎంత 40-50% వస్తుంది మీరు చెప్పేది. 80 అంటే 40 అంటే ఆల్మోస్ట్ 40. మీరు పాజ్ మీద వేసుకొని 77,000 ఉంది మీది పాజు. నాకు పాజ్ మీద నాకు టాస్ మీద ఇవ్వండి చెప్తున్నా కదా. 22,000 ఆ రేంజ్, అరౌండ్ 22 ఆ రేంజ్ అయితే మనం వర్కౌట్ చేద్దాం. నేను ఆల్మోస్ట్ స్ట్రేట్ మీకు 25% చెప్పాను. ఒక నిమిషం, టాస్ మీద ఏమంటున్నారు కదా 26%. మీరు టాస్ మీద వేశారు కదా, మీకు టాస్ మీద 26% వ్యవహరించింది మా యాక్సిస్ బ్యాంక్ అన్నారు కదా. ఆ సెటిల్మెంట్ లెటర్ మాకు ఫార్వర్డ్ చేయండి. నేను చూస్తాను. మీకు అలాగే ఇచ్చారనుకోండి. నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా కదా, నేను అవసరం చెప్పట్లేదు, నాకు ఐడియా ఉంది. ఓకేనా? నేను మీకు ఫార్వర్డ్ చేయాలంటే రిఫరెన్స్ నంబర్ చెప్తా కావాలంటే కొద్దిసేపు అయినాక. ఆ నంబర్ అక్కడ సిస్టమ్ ఎంటర్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ. అవును సార్, వస్తుంది. నేను చెప్తుంది కూడా అదే కదా. ఇప్పుడు మీరు పంపించారనుకోండి, నేను అడుగుతా సార్, వాళ్ళే 25% ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు అంటే ఏమంటారంటే, ఒకటి వినండి, మీరు ఎంతసేపు నన్ను వర్కౌట్ చేయడం కాదు, మీ మేనేజర్ కూడా వర్కౌట్ చేయండి. కొద్దిగా చెప్పండి, కస్టమర్ ఇక్కడ పేమెంట్ అయ్యట్లేదు, లీస్ట్ ఎంత వస్తుందో చెప్పండి, ఇక్కడ క్లోజ్ చేస్తాను చెప్పండి. అప్పుడు నాకు కాల్ చేయండి, ఇంత అంటూ లాస్ట్ అమౌంట్ అని చెప్పేసి. అప్పుడు నేను ఒకటే మాట చెప్పేస్తారు, అవుతుందా కదా. ఇట్లా మనం చేసుకున్నాం క్లియర్ గా. లీస్ట్ అమౌంట్ వేసినా 22,000 లీస్ట్ అమౌంట్ మీ దగ్గర లెటర్స్ అవన్నీ ఉంటే లీస్ట్ 31,600 సార్. 31,600 అది ఎంత అవుతుంది చెప్తాను. 31,600 లైన్ అండి. 31.6 డివైడ్ బై 87 36% వస్తుంది. అంతకు మించి అయితే రాదు సార్. మీరు బ్యాంక్ వచ్చి మేనేజర్ గారితో మాట్లాడుకున్నాను. ఇంకో ఫిగర్ చెప్తా మీకు వచ్చే ఫిగర్ చెప్తా. మేనేజర్ కూడా ఒప్పుకున్న ఫిగర్ చెప్తా వినండి. 26,000 వస్తుంది. 30% ఇస్తున్నాం. 30% ఇచ్చినా 26,000 వస్తుంది. 26,100. 26,000 అసలు క్లోజ్ అవ్వదు సార్. అది 30% వస్తుంది. మీరు మాట్లాడండి, అడగ అవసరం లేదు సార్. నేను 36 ఇది కదా మీ మేనేజర్ కార్డ్ అపియలా సార్? కార్డు సార్, ఇది కార్డు కదా. పిఎల్ఏ 36% క్లోజ్ చేసి మీకు పంపిస్తాను. కొద్దిసేపు ఆగండి సార్. 36% కి 35% పిఎల్ఏ క్లోజ్ చేసి పంపిస్తాను.
ఓకేనా? కార్డు క్లోజ్ చేసి మీరు అదే సార్ కార్డ్ పిఎల్ఏ 30 వచ్చిందంటే కార్డ్ 30కి రాదా చెప్పండి? మీకు అడిగి మాట్లాడతారు బ్యాంక్ వచ్చి మాట్లాడండి, ఇబ్బంది ఏముంది? నేను నాతో మాట్లాడండి, నేనే ఇస్తా అంటలేదు కదా. బ్యాంకులో బ్యాంక్ ఉంటుంది, మీకు ఆల్రెడీ వెండర్కి ఇచ్చినప్పుడు వెండర్ డిసైడ్ చేస్తాడు కదా, మళ్ళీ బ్యాంక్ దాన్ని పుల్ చేయను నేను అక్కడ, మళ్ళీ అక్కడ వెకేసి అక్కడ తీసుకోమని చెప్పాను కస్టమర్ కాల్ చేసి. బ్యాంక్ అంటే కలెక్షన్ మేనేజర్స్ ఇచ్చేది, మా మేనేజర్ కాకుండా ఎవరు ఇస్తారు సార్? మీకు మేనేజర్ కాకుండా ఎవరు ఇస్తారా? కలెక్షన్ మేనేజర్ కాకుండా ఎవరు? నేను 26,000 చెప్తున్నా, మీరు మాట్లాడండి. 26,000 కి రాదు సార్, మీది ఇబ్బంది ఏమి లేదు. 26,000 కి అయితే రాదు. హలో సార్, ఏంటి సార్ బిజీనా? చెప్పండి సార్. లేదండి, ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసరికి 2 ఇన్స్టాల్మెంట్ చేసేసరికి 60,000కి వస్తుంది సార్, 60,000కి వస్తుంది. 60? అవును సార్. 60 అంటే కష్టం కదా సార్. కష్టమా? కస్టమర్ మరి 2 ఇన్స్టాల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలంటే మరి 2 ఇన్స్టాల్మెంట్కి అదే కదా సార్ అమౌంట్? అర్థం కాలేదు. 2 ఇన్స్టాల్మెంట్కి అదే కదా సార్ అమౌంట్ వస్తుంది అంటే. టైం పడుతుంది, నాకు అంత అమౌంట్ లేదు సార్. మరి ఈ మంత్ అయితే 35 చేస్తా అన్నారు, మరి నెక్స్ట్ మంత్ అయితే క్లోజ్ చేస్తా అన్నారు. ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటంటే చేయాలన్నా చేయకూడదన్నా సార్? చేయాలని నాకు చేయాలన్నప్పుడు మరి మీకు అమౌంట్ తగ్గించే కదా చెప్పింది. మరి 2 ఇన్స్టాల్మెంట్స్ కస్టమర్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయిపోవాలి, టైం పడుతుంది కదా పైసలు అడ్జస్ట్మెంట్ చేయాలంటే. ఎంత టైం సార్? అలా టైం తీసుకున్నారు కదా, లాస్ట్ మంత్ కూడా ఇదే కదా జరిగి ఉంటుంది. ఈ మంత్ రాదు, అయితే నెక్స్ట్ మంత్ వస్తుందా? మరి ఈ మంత్ చేస్తాను, మరి అట్లా చెప్పిండు 35 అయితే చేయండి అంటే ఎలా చెప్పారు? మరి 35 అయితే ఎక్స్ప్రెషన్ లెవెల్ వస్తే ఎవరికొకరికి లెటర్ షో చేసి మా రిలేటివ్స్ లో అడగాలి అట్లా. మరి ఇప్పుడు అయితే మీ దగ్గర అమౌంట్ లేదంటారు? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు చేయలేరు అయితే. మరి ఈ మంత్ చేస్తున్నా అట్లా కమిట్మెంట్ ఇచ్చారు? కమిట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడ ట్రై చేస్తా అని చెప్పిన. ఏంటండి? నేను కమిట్మెంట్ ఇవ్వలేదండి. నేను నాకు రీజనబుల్ అమౌంట్ ఉంటే ఈ మంత్ క్లోజ్ చేద్దామని చెప్పి, అంతే తప్ప మీరు ఎంత చెప్తే అంత ఈ మంత్ క్లోజ్ చేస్తామని చెప్పలేదు నేను. మరి అలాంటప్పుడు కొంచెమే వాడుకోవాలి. కొంచెం వాడుకోవాలంటే మీరు ఎలిజిబిలిటీ చెక్ చేయాల్సింది, కొంచెం ఇవ్వాల్సింది. మరి ఎలిజిబిలిటీ తక్కువ ఇవ్వాల్సిందా? కొంచెం ఇవ్వాల్సింది. అదే సార్, మీరు వాడుకోవడం కూడా తక్కువ వాడుకుంటే అయిపోతుంది కదా. మీరు తక్కువ వాడుకునేవాడి కదా, ఎక్కువ ఇచ్చారు. మరి ఎందుకు ఎక్కువ ఇచ్చారంటే మీరు వాడుకునేటప్పుడు మీకు తెలియదా సార్? అవును సార్, ఇప్పుడు నేను ఎక్కువ ₹1,00,00,000 ఇస్తారా? ఇవ్వరు కదా. అవునండి, అదేనండి, ₹1,00,00,000 ఇచ్చేటప్పుడు మీకు ఏమైంది అంటున్నా? మీరు మీ కట్టేవాళ్ళు మీరు కాబట్టి మీకు ఇచ్చేవాళ్ళు మీరు కదా సార్, మీకేమైంది? మరి తెలియదా ఎవరికి ఎంత ఇవ్వను? అదే సార్, అది సేల్స్ టీమ్ వాళ్ళు కాబట్టి. మరి సేల్స్ టీమ్ గురించి మరి మధ్యలో మీ వర్క్ మీరు చూసుకోండి కదా, రికవరీ. సేల్స్ టీమ్ గురించి ఎందుకు మాట్లాడుతారు మీరు? అదే సార్, ఇప్పుడు మీకు పేమెంట్ చేయాలి కాబట్టి నేను దాని గురించి పేమెంట్ గురించి మాట్లాడు కదా. తక్కువ ఎందుకు వాడుకున్నామంటే సేల్స్ టీమ్ తో మీరు మాట్లాడాల్సింది, మరి ముందు తక్కువ ఇవ్వాల్సింది. మీరు కట్టేది మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మరి సేల్స్ టీమ్ అట్లా కదా, తక్కువ వాడుకోవాలి కదా, లిమిట్ తక్కువ వాడుకునేవాని. అవును, మరి సేల్స్ టీమ్ తోటి అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ 2027-28 ఎవరికెవరికి ఎంత లిమిట్ ఇస్తారో చూసుకోండి. ఇవాళ తక్కువ ఇప్పిండి అయిపోతుంది కదా. అది వాళ్ళకు ఉండాలి, వాడుకునేటప్పుడు మనకు ఉండాలి. మాకు సేల్స్ టీమ్ ఇద్దరికి మంచిగా, మీకే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మీరు వాడుకున్నప్పుడు మీరు తెలియాలి, నేను ఇంత కట్టలేను మళ్ళీ నాకు మళ్ళీ నెక్స్ట్ టైం అని చెప్పేసి మీకుంటే. నేను దేవుని కాదు కదా, నాకు ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్ లో తెలియదు కదా సార్. మాకు తెలియనప్పుడు మరి కట్టాలి. ఇప్పుడు ఈ టైంలో మరి తెలియనప్పుడు కట్టాలని టైం తీసుకుని కట్టాలని చెప్పట్లేదు నేను. మరి ఆల్రెడీ టైం తీసుకున్నారు కదా అంటున్నారు సార్. ఎందుకు సార్ ఎన్ని డిస్కషన్స్ అంటే ఆర్గ్యుమెంట్ మీరు పెడతారు సార్. ఆర్గ్యుమెంట్ అంటే బాగానే ఉంది సార్, పైసలు కట్టకపోతే ఆర్గ్యుమెంట్ లానే అనిపిస్తుంది అవతల వాళ్ళకి. ఉంటుంది కదా. ఏంటండి? కట్టేటప్పుడు ఎలానే ఉండదు అన్నమాట. కట్టేటప్పుడు అంటే మీ పనే అది కదా సార్, రికవరీ కదా. మరి రికవరీ కిందనే ఉంది. మరి మీ డైలాగ్ సేమ్ డైలాగ్, అందరు కస్టమర్ దగ్గర కొట్టే డైలాగులు అవే కదా. డైలాగులు కూడా మారే కదా, డైలీ అవే డైలాగ్. పొద్దున్న లేస్తామంటే అవే డైలాగులు, కానీ మీరు డైలాగులు కూడా మార్చారు కదా. అవునవును సార్. మీరైతే స్కూల్లో లెసన్ అయితే అదైనా చెప్పారు కదా, ఎగ్జాంపుల్ గా చెప్తారు కదా. ఎగ్జాంపుల్ అంటే మీరు నాకే ఎగ్జాంపుల్ చెప్తారు అట్లా. లేదు సార్, మీకు చెప్పంతటోళ్ళం సార్, మీ పైసలు మీరు పైసలు కట్టలేరు కదా. నెక్స్ట్ మంత్ కదా సార్, అంత అమౌంట్ సరే సార్. ఇప్పుడు ఎంత అంటారు చెప్పండి సార్. మరి 30,000కు వస్తే 35 ఆ రేంజ్ చెప్పండి సార్. 30కి రాదండి, 30కి రాదు. కావాలంటే 60,000లో కొంచెం ఏదన్నా 1,000 2,000 ఏమన్నా మా సైడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ క్లోజ్ చేద్దామంటే చెప్పండి, అలానే 2 ఇన్స్టాల్మెంట్లో క్లోజ్ చేద్దాం సార్. అదే సార్, నా సైడ్ ఏమైనా కొద్దిగా ఎఫెక్ట్ పెట్టి 2,000 ఏమో తగ్గేలాగా చేస్తాను నా సైడ్ అయితే. ఒకటి పర్సనల్ లోన్ రైట్ చేయించిన 4 లక్షలది అమౌంట్ మొత్తం దానికి పోతుంది. వాళ్ళు 20% ఇచ్చారు, 21.5% ఇచ్చారు. అది మంత్ ఎండింగ్ డ్యూ డేట్, అది లెటర్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి 21%. 21% అండ్ 4 lakhs ఎంత కడుతున్నారు సార్? ఎంత ఇచ్చారంటాను అంత బెస్ట్ అని? 80 చేంజ్ వస్తుంది, అది 80,000 అవుతుంది చేంజ్.
దాన్ని కట్టేస్తున్నారు అయితే ఆ. పక్కన పడేసి. అంటే ముందే రైజ్ అయిపోయింది ఆల్రెడీ. దాని పర్సంటేజ్ చూడండి మీరు ఎంత ఉందో. సరే సార్, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క సిస్టమేటిక్ గా మూవ్ అవుతుంటది కదా, అన్ని అలా పాసిబుల్ అవ్వదు కదా. సరే సార్, అయితే ఈ మంత్ కట్టరా అంటారు అంతేనా? అదే ఫైనల్ మాట. అదే సరే సరే సార్, అది సార్. లోన్ డిఫాల్ట్ అనేది సివిల్ మ్యాటర్ అండి. సివిల్ మ్యాటర్లో పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండరు. పోలీస్ వాళ్ళు లోన్ రికవర్ చేయరండి. పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. జనరల్గా కొంతమంది రికవర్ ఏజెంట్లు కస్టమర్లను భయపెట్టాలని చెప్పేసి ఈ విధంగా పోలీస్ వాళ్ళని తీసుకొని వస్తాము, నోటీస్ ఇస్తామని చెప్పేసి భయపెడుతుంటారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.